హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కారం అప్పలండి. కారపప్పలు, కారం అప్పలు కాదండి, కారపప్పలు. దానికి కావాల్సింది అయితే పెసరపప్పు, సగ్గుబియ్యం ముందుగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఈలోపు అయితే బియ్యం పిండి 1 కేజీ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఇంకా దాంట్లోకి పల్లీలు వేయించి పెట్టుకొని కచ్చాపచ్చగా దంచి పెట్టుకుంటున్నా పక్కన. ఇలా బియ్యం అయితే మంచిగా 3-4 సార్లు కడిగి ఆరబోసి ఎండబెట్టి పట్టించిన పిండి అండి ఇది. ఈలోపు అయితే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వేడి ఆయిల్ తీసుకొచ్చి ఈ పిండిలో పోసి కలపాలండి. అప్పుడు ఎందుకంటే అప్పలు క్రిస్పీగా ఉంటాయి, మంచిగా ఇట్లా తుంచగానే ఇరిగిపోతాయండి. అందుకని ఈ వేడి ఆయిల్ అయితే వేయాలి, లేదా బటర్ ఉన్నా వేసుకోవచ్చు మీ దగ్గర, లేదంటే ఇలాంటిది ఇట్లా వేసుకోవచ్చు. కొంతమంది నెయ్యి కూడా వేడి చేసి వేస్తారు, నేనైతే ఇట్లనే వేసిన. ఇప్పుడైతే జీలకర్ర వేసుకుంటున్నా, మళ్ళీ ఓమా, ఏవైతే దంచి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయో అవి వేస్తున్నా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నా అండి. కొంచెం కారం, మీకు టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవచ్చు, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. నేనైతే 2 స్పూన్లు అయితే కారం వేసిన అండి. ఇప్పుడైతే దాన్ని ఒత్తుకోవడానికైతే ఒక స్టీల్ డబ్బాకి కవర్ అయితే ఇట్లా కట్టి పెట్టినా అండి. ఇదైతే తొందరగా ఈజీగా అవుతుంది. ఇంకా టేస్ట్ కోసం ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి అయితే దంచుతున్నాను. నేను ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాను కొంచెం, మళ్ళీ ఇందులో పచ్చిమిరపకాయలలో వేస్తున్నాను, సరిపోతుంది అక్కడికి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా మరి డైరెక్ట్గా వేయడం కంటే కొంచెం కచ్చాపచ్చగా అటు ఇటు దంచేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే కరివేపాకు, పచ్చిమిర్చి దంచేసుకున్నా. ఇంకా తెల్ల నువ్వులు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసేస్తున్నా. ఏవైతే నానబెట్టి పెట్టుకున్నామో సగ్గుబియ్యం, పెసరపప్పు, అవి కూడా వేయాలండి. అవి కూడా వేసేసి మంచిగా అన్నీ కలుపుకోవాలి. మంచిగా అంతా సమానంగా కారము అవన్నీ వేసినాం కదండి, అవన్నీ మంచిగా ఎంతవరకు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నీళ్లు బాగా మసలబెట్టి పెట్టుకోవాలండి. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇందులో పోసుకుంటూ కలపాలి. మొత్తం ఒకేసారి కలిపేయొద్దు, తడి పొడిగా కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని. తడి పొడిగా కలిపి పెట్టుకొని మనం చేసేటప్పుడు ఎంత కావాలో అంతే మనం మంచిగా ముద్దలాగా చేసుకొని ఉండలు చేసేసుకొని అప్పుడు వేడి నూనెలో వేసుకోవడం అండి. అప్పటి వరకు అయితే ఇప్పుడు తడి పొడిగానే కలిపి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ లోపు అయితే పిండిని ఉండలు చేసేసుకుంటున్నాను. తడి పెట్టుకున్న ఈ పిండిని ముద్దలాగా చేసి పెట్టుకొని ఉండలు చేస్తున్నాను అండి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కుతుంది. ఈలోపు ఉండలు రెడీ చేసేసుకొని ఇంకా అప్పల్లాగా ఒత్తుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేయడం అండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇంకా ఏవైతే ఒత్తిన అప్పలు ఉన్నాయో అవి ఇందులో వేసేస్తున్నా. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా తెలంగాణలో అయితే బాగా చేస్తారండి ఇవి. మా సైడ్ అయితే కొంతమంది కారపప్పలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు, ఇంకా రకరకాలుగా పిలుస్తారండి. ఇంకా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు, కానీ ఏదేమైనా కానీ మా తెలంగాణలో మాత్రం ఈ స్పెషల్ చాలా బాగుంటాయి టేస్ట్. ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తాయి. ఈ బ్రౌన్ కలర్లో తీయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. మరీ నల్లగా కానియొద్దు, ఇలా ఉంటే టేస్ట్ బాగా వస్తాయి. ఎంతో రుచికరమైన కారపప్పలు అయితే రెడీ అయినాయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా దుంచితే అలా దునిగిపోతాయి చూడండి, బాగుంటాయి అసలు. ఈజీ, తొందరగా అయిపోయేది కూడా అండి ఇది రెసిపీ. మనం ఎంత కావాలో అంతే పిండిని కలుపుకొని చేసుకుంటే ఒక 10-15 కావాలన్నా కానీ కొంచెం పిండితో కూడా చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీ అయిన కారపప్పలు అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికి కూడా నచ్చితే ట్రై చేసుకోండి. ఓకేనా అండి?